నిన్న యాక్చువల్ గా జర్నలిస్టులకి షో చేశారు ప్రీమియర్. సో రివ్యూ చెప్పుకుందాం. రాజా సాబ్ దీని కాస్టింగ్ వచ్చి ప్రభాస్, నిధా అగర్వాల్, తర్వాత మాళవిక మోహనన్, రిద్దిక్ కుమార్, సంజయ్ దత్తు, తర్వాత జరీనా వాహెబ్, బొమన్ ఇరానీ, ఇంకా కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మారుతి డైరెక్ట్ చేశాడు, విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు పీపుల్స్ మీడియా తరఫున, తమన్ మ్యూజిక్ చేశాడు, తర్వాత కార్తిక్ పళని కెమెరా చేశాడు. కథ చెప్పాలంటే ఇది రెండు రకాలుగా చెప్పొచ్చు. ముందు ప్రభాస్ వైపు నుంచి చెప్తాను నేను. ప్రభాస్ పేరు రాజు, వాళ్ళ బామ్మతో కలిసి ఉంటాడు గంగవ్వ. సో ఈ గంగమ్మతో కలిసి ఉంటున్నప్పుడు అతనికి ఒక విషయం తెలుస్తుంది, అదేంటంటే వీళ్ళ తాత గురించి. సో వీళ్ళకి తాత బామ్మని ఎలా మోసం చేసి బామ్మ సంస్థానాన్ని అంతా కాజేసి, సంపదనంతా కాజేసి ఎలా వెళ్ళిపోయాడు అనే విషయము. గంగరాజ్ అని ఆస్థానంలో ఒక నమ్మకమైన వ్యక్తి ఉంటాడు. సో సముద్రకన్ చేశాడు. సో అతని ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు తాతని అన్వేషిస్తూ ఆ కోటకి వెళ్తాడు. ఆ కోటకి వెళ్ళి కోటలో ట్రాప్ చేస్తాడు తాత క్యారెక్టర్. అంటే ఇతను ఎక్కడో బస్ దగ్గర ఉన్నట్టుగా ఇతనికి తెలుస్తుంది. అక్కడ నుంచి ఎత్తుకుంటూ ఒక సిఐని కలిసి అక్కడ నుంచి వెళ్తారు. కోటలో ట్రాప్ అవుతారు. అట్లో ట్రాప్ అయినప్పుడు ఆ మధ్యలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందే ఒక అమ్మాయితో రిద్దిక్ కుమార్తో ఉంటుంది. దాని తర్వాత మాళవిక మోహన్ అండ్ నిధి అగర్వాల్ యాడ్ అవుతారు. సో ఈ క్రమంలో ఎలా చేశాడు, తాతకి తనకి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగింది, అసలు తాత స్టోరీ ఏంటి, తాతకి బాంబు స్టోరీ ఏంటి. తాత పేరు కనకరాజు. సో కనకరాజు అనే ఒక మామూలు వ్యక్తి కోటను ఎలా కబలించగలిగాడు, కోటలో రాణి లాంటి గంగాదేవిని ఎలా తను పెళ్లి చేసుకోగలిగాడు, తర్వాత ఎలా మోసం చేసి వెళ్ళిపోయాడు. సో ఫైనల్ గా రాజా అలియాస్ రాజా సాబు ఎలా తన పగ తీర్చుకున్నాడు. అంటే ఒక బామ్మ కోసం మనోడు, నాయనమ్మ కోసం, నాయనమ్మకు జరిగిన అన్యాయం కోసం మనోడు బయలుదేరి ఆ అన్యాయాన్ని ప్రతీకారం తీర్చుకోవడం. ఇది సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే ఇది పాయింట్. సో అయితే ఎప్పుడైనా కూడా ఒక్కోసారి కథ సింపుల్ గా ఉండొచ్చు, కథనం కాంప్లెక్స్ గా తీసుకెళ్లొచ్చు. సో ఇది కథనంలో ఎలా వెళ్ళింది అనేది చూసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేలో సత్య క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదంతా కూడా పక్తు కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళ్తుంది అనమాట. స్క్రీన్ ప్లే అంతా కూడా అంటే అన్ని హంగులు పెట్టాలి అంటే ఒక ఇంట్రొడక్షన్, ఒక సాంగ్, ఆ తర్వాత రొమాన్స్, హారరు, కామెడీ, యాక్షను, ఇలాగా అన్ని ఎలిమెంట్స్ ని అక్కడక్కడ పెట్టుకొని దీనికి రెఫరెన్స్లు కూడా మనం అన్ని సినిమాలు చెప్పొచ్చు. తంబాడు ఉంది, తర్వాత మురారి కొంత బామ్మ ఇది ఉంది, చాలా సినిమాలు గుర్తొస్తుంటాయి చూస్తున్నప్పుడు. ఇది ఇక్కడ అక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది కదా అని గుర్తొస్తుంటది. సో ఇంకా డిస్కో డాన్సర్ నుంచి కూడా ఒక పాట ఆల్రెడీ ఎత్తి పెట్టేశారు రీమిక్స్ పేరుతో. సో ఓవరాల్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఈ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడము, వీళ్ళ క్యారెక్టరైజ్ అవ్వడము. ఫస్ట్ హాఫ్ ముందు ఈ తాత క్యారెక్టర్ వచ్చి సంజయ్ దత్ చేశాడు. సో ఈ తాత క్యారెక్టర్ అక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ప్రీ క్లైమాక్స్ వరకి దాదాపు 1 hour రొటీన్ రొడకుట్టుడు, ఇద్దరు ముగ్గురు అయితే నిద్రపోయేది కూడా చూసాను నేను మంచిగా ఏసీలో. సో అది బోరింగ్ గా ఉంది. అది బోరింగ్ ఎందుకంటే అక్కడ ఏం కొత్తదనం లేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు, రొమాన్స్ కూడా రొటీన్ గా ఉన్నాయి. సో ఏది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర కనకరాజు ఆ ఫ్లాష్ బ్యాక్ అదంతా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే అతను ఒక బైరాగి ద్వారా క్షుద్ర విద్యలు ఎలా నేర్చుకున్నాడు, ఆ క్షుద్ర విద్యలు నేర్చుకుని అంటే అతనికి ఒక అవమానం జరుగుంటది, ఆ అవమానానికి ప్రతీకారంగా క్షుద్ర విద్యలు నేర్చుకుని గంగాదేవిని ఎలా వశం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత సంపదని ఎలా దోచుకున్నాడు. ఈ ఎపిసోడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. నిజానికి దాని మీద ఎక్కువగా ఫస్ట్ హాఫ్ ఫోకస్ చేస్తుంటే ఇంట్రెస్టింగ్ ఉండేది. రొటీన్ కి వెళ్ళిపోయాడు. రెండోది 3:09 ఈ సినిమాకి అనవసరం. ఇంకొక ½ an hour నుంచి 40 నిమిషాలు లేపేసి ఏమి నష్టం జరగదు. లేపేసి కానీ క్రిస్ప్ గా తీసుకుంటే మంచి సినిమా ఉండేది. కథగా కానీ బ్యాక్ డ్రాప్ గానీ బాగా తీసుకున్నాడు మారుతి. కానీ స్క్రీన్ ప్లే లో కంప్లీట్ గా అంటే రైటర్ గా బాగా మిస్ అయ్యాడు, ఒక రకం ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సో మేబీ అతను
రైటర్స్ ని ఎవరైనా పెట్టుకోండి తెలియదు కానీ ఈ ప్రభాస్ కి పాన్ ఇండియా ఈ మధ్య అందరికి ఇదే ఇబ్బందిగా ఉంది. పాన్ ఇండియా అనేసరికి అవి పెట్టాలి ఇవి పెట్టాలని కథకి ఏమి ఇన్హరెంట్ గా ఏం కావాలి అనేది వర్క్ చేయకుండా పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సీన్లు వేసినట్టుగా మనకు కనబడుతుంది. కథను దృష్టిలో పెట్టుకోవాలంటే ఈ కథకి ఏం కావాలి, ఈ కథను మనం ఎలా చెప్పాలి అనేది వదిలేసి ఈ మధ్య అందరూ అదే చేస్తున్నారు. ఇది ఇక్కడ కూడా మారితే అదే దెబ్బతిన్నట్టుగా మనకు కనబడుతుంది ఫస్ట్ హాఫ్. సో ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంటర్వెల్ గొప్పగా ఏం లేదు, బట్ బ్యాడ్ గా కూడా లేదు. ఇంటర్వెల్ తర్వాత ఒక 20 నిమిషాలు మంచి కామెడీ వర్కౌట్ అయింది. తర్వాత కథ కూడా కొంతవరకు పర్వాలేదు. మళ్ళీ మధ్యలో బోర్ కొట్టింది. మళ్ళీ క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ బాగా వచ్చింది. ఇది బేసిక్ గా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇతను కోట్లకి వెళ్ళిన తర్వాత దాని మీద ఫోకస్ చేయకుండా ఈ ముగ్గురు హీరోయిన్లు పెట్టేసి వీళ్ళకి అందరికి ఇంకా టైం ఇవ్వాలి, సాంగ్లు ఇవ్వాలి. ఇది రియలిస్టిక్ గా లేదు, ఇంట్రెస్టింగ్ గా లేదు, ఏమి లేదు. తర్వాత హారర్ వర్కౌట్ అవ్వలేదు.